ఐసిఎస్సి విద్యార్థులకు గణపతి హాస్య నవల 3వ ప్రకరణంలో పార్ట్ 3. 2 ప్రకరణాలలో మనము 2 ప్రకరణాలుగా పాపయ్య గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత పాపయ్య శ్రాద్ధ భోజనానికి ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు పిలవడం లేదు అనే విషయాన్ని చెప్పుకున్నాం. ఒక కారణాన్ని చెప్పుకున్నాం. ఎందుకంటే అక్కడ ఏది దొరుకుతుంది తీసుకెళ్ళటం, సంభావన ఎక్కువ అడగటం, ఇక దాన్ని భరించలేక చాలా మంది పిలవటం మానేశారు. ఇక మరి ఒక కారణం కూడా కలదు. అది ఏమిటో ఇప్పుడు మనం చెప్పుకుందాం. చూడండి, పిలవకపోవుటకు ఇది ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఏది, అతని గిన్నెలు పట్టుకెళ్ళటము, అక్కడ అన్ని తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇది ఒక కారణం చెప్పవచ్చు. ఉపకారణము కూడా మరి ఒకటి ఉన్నది. ఉపకారణం అంటే దానికి మరి ఒక కారణం కూడా ఉన్నది. అది చెప్పకపోవట దోషము కావున చెప్పబడుచున్నది. అది చెప్పకపోవటం పాపం కాబట్టి అదొక అందుకని మళ్ళీ ఇంకొక కారణము ఉంది అని చెప్తున్నాను. పాపయ్య గంభీర కాయుడు. కాయము అంటే శరీరము, కాడి గంభీర అంటే పెద్ద బాడీ ఆకారం, భారీ ఆకారము కలిగిన వాడు, అంటే బాగా లావుగా ఉన్నవాడు. ఆకారమునకు తగిన ఆకలి, ఆకలికి తగిన భోజన సౌష్ఠవము అతని యందు కలవు. ఆకారానికి తగ్గట్టుగా అతనికి ఆకలి ఉన్నది, ఆకలికి తగిన భోజనాన్ని కూడా సౌష్ఠవంగా బాగా పుష్టిగా తినగలడు అతను. అగ్నిహోత్రమునందు సర్వము హుతమైనట్లు అతని జఠరాగ్ని ఆకలికి తగ్గట్టుగా ఇక భోజనము కూడా పుష్టిగా తినగలగడనమాట. అగ్నిహోత్రమునందు సర్వము హుతమైనట్లే అతని జఠరాగ్ని అందేది వేసినను వెంటనే హుతమైపోవును. ఇక అగ్నిహోత్రంలో మనం గనక యజ్ఞములు, అగ్నిహోత్రము అంటే అగ్ని యజ్ఞం చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఆ అగ్నిలో మనం ఏదేసినా కూడా అది మండుతుంది కదా. సర్వము హుతమైనట్లు, అంతా కూడా హుతము అంటే తీసుకోవడం. ఇక అంతా ఆ ఆకలితో ఎలాగైతే అగ్ని తీసుకుంటుందో, తింటుందో, అలాగే జఠరాగ్ని, జఠరాగ్ని అంటే ఆకలి. ఆ ఆకలిలో, ఆ పొట్టలో ఎందేది వేసినా, ఏది వేసినా అంటే ఏది తిన్నా కూడా ఆ పొట్టలోకి ఏది తిన్నా వెంటనే హుతమైపోవును, వెంటనే అది అరిగిపోతుంది అనమాట. అలాగే అదృష్టవశమున అట్టి గాఢ జీర్ణశక్తి అతనికి కలిగినందున సంతసింపాక గ్రామవాసులలో కొందరు విరోధము చేతన, కొందరు అసూయ చేతన. ప్రతి మనిషికి గర్భం అందే జీర్ణకోశం ఉంటుంది కదా, అంటే మన పొట్టలోనే జీర్ణకోశం ఉంటుంది. కానీ పాపయ్యకు జీర్ణకోశం శరీరం మొత్తం ఉంటుంది అని పరిహాసము అంటే నవ్వుతూ అనేవాళ్ళంట అని పలకటం ప్రారంభించారు. కొందరు దెయ్యపు తిండి అని, అభాగ్యులకు ఆకలి ఎక్కువని మరికొందరు ఆడిరి. కొందరు ఏమంటారు, దెయ్యం తిండి తింటున్నాడు, వాడు పేదవాడు కాబట్టి ఆకలి ఎక్కువ, అంటే దరిద్రులకు ఆకలి ఎక్కువ అని సామెత ఉండేది. కాబట్టి పేదవాడు కాబట్టి ఆకలి ఎక్కువ అని మరికొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఇక చాటుననే కాక అతని ఎదుటపడి ఎవ్వరెట్టి మాటలనేదు అనేదు అనే మాటలు అనలేదు సుమండి. ఇక చాటుగానే మాట్లాడతారు ఇలాగా, దెయ్యపు తిండి తింటున్నాడు, అతని శరీరం మొత్తం జీర్ణ కోసమే ఉన్నది, అభాగ్యుడు కాబట్టి, పేదవాడు కాబట్టి అతనికి ఆకలి ఎక్కువగా ఉంటుంది, దరిద్రులకు ఆకలి ఎక్కువగా ఉంటుంది, అతని శరీరం మొత్తం జీర్ణ కోసమే ఉంది అని ఇలాగా వెనకాల అతను లేనప్పుడు మాట్లాడతారే తప్ప అతని ఎదురుగా వచ్చి మాత్రం ఎవరు మాట్లాడరు. ఎందుకని మాట్లాడు, అతని 9వ అట్టాన్ని ప్రదర్శిస్తాడు కదా, అందుకని ఎవరు కూడా మాట్లాడరు. అతడు భోక్తగా వెళ్లిన గృహమున శ్రాద్ధమునకు ముఖ్యమని పనసకాయ కూర వండిన పక్షమున వండిన కూరంతయు పాపయ్యే భక్షించును. ఎందుకంటే పనసకాయ దొరికినాడే శ్రాద్ధ భోజనము పెట్టాలి అని చెప్పేసి మన పూర్వీకులు ఒక సామెత చెప్పేవాళ్ళు. అలాగే ఇక అంటే ఆ పనసపండు కనుక పెడితే మన పితృదేవతలు అందరూ కూడా సంతోషిస్తారని మన నానుడి. అందువల్ల వాళ్ళ కోసం, వాళ్ళని సంతోష పెట్టడం కోసం పనసకాయ కూర చేసిన పక్షమున, అంటే ఆ సమయమున
ఆ వండిన కూర మొత్తం కూడా మన పాపయ్యే తినును భుక్తగా వెళ్ళినప్పుడు. అతనిని పిలిచినప్పుడు గృహ యజమానులు గారెలు, అరిసెలు సంతర్పణకు వండుకున్నట్లు వండుకొనవలెను. కాని సూక్ష్మముగా చేసుకొనుటకు వీలు లేదు. ఇక మన పితృదేవతలు పెట్టినప్పుడు గారెలు, అరిసెలు వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు పెడతాం గదా! ఆ పదార్థాలను చేసినప్పుడు ఇతను అక్కడంటే ఒక భోక్తగా వెళ్ళినప్పుడు అతను బిస్తట్లో 2 గారెలు, 2 అరిసెలను పెడతాడు. కానీ మన పాపయ్యకు మాత్రం అది ఎలాగా సంతర్పణ గనక చేస్తామో అంటే భోజనము ఎలా పెడతామో అలాగా అతనికి పాపయ్యను భక్తిగా పిలిస్తే అలా పెట్టాలి. అంతే తప్ప సూక్ష్మముగా ఒక 10 మందిని పిలిచాం గదా! అని చెప్పేసి ఒక 10 గారెలు చేసుకొని, ఒక 20 గారెలు చేసుకున్నామనుకోండి, అలా సూక్ష్మముగా తక్కువగా చేయటానికి వీలు లేదు. పైతృకముల యందు సుష్టిగా భోజనము చేయు వారిని పిలిచి పెట్టుట ఎవరో కొందరికి సంతోషమైనను జనసామాన్యముగా అట్లుండదు కదా! కొంతమంది తన పితృదేవతలు గనక వచ్చి సుష్టిగా భోజనం చేసే వాళ్ళని పిలిచి వాడు సుష్టిగా భోజనం పెడితే మన పితృదేవతలు సంతోషపడతారు కదా! అని కొందరు అనుకోని పిలుస్తారు. కానీ అందరూ కూడా అంత సుష్టిగా భోజనం పెట్టేటటువంటి సామర్థ్యం ఉండాలి కదా! వాళ్ళకి గూడా సామాన్యులు. పాపం అంతంత వంట చేయలేరు కదా! ఇక అట్లుండేది కాదు. పాపయ్యకు శ్రాద్ధ భోజనము మరుదొగుట ఇది యొక్క హుతమయ్యెను. ఇక ఈ విధంగా పాపయ్యను శ్రాద్ధ భోజనానికి పిలవటము కొంత తగ్గిపోయింది. పాప యొక్క జీర్ణశక్తి విస్పష్టముగా తెలియజేయుటకు అతనికి బాల్యమున తండ్రి జీవించి ఉన్నప్పుడు జరిగిన ఒక వృత్తాంతం ఇందు తెలుపుట సముచితము. ఇంకా పాపయ్య చిన్నప్పుడే జీర్ణశక్తి ఎక్కువుందని చెప్పడానికి బాల్యమునంటే చిన్నప్పుడే. చెప్పడానికి తన తండ్రి బతికున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ జరిగిన వృత్తాంతము అంటే ఆ జరిగిన విషయాన్ని తెలపటము మీకందరికి సముచితం. ఇదో సమంజసం. ఇక్కడ పైన క్వెషన్ ఒకటి అడుగుతామ్మా. పాపయ్యను భోక్తగా పిలవకపోవడానికి కారణమేంటి? ఎగ్జామ్‌కొచ్చే క్వెషన్ నాన్న. శ్రాద్ధ భోజనానికి పిలవకపోవడానికి కారణాలేంటి? అన్నప్పుడు మనం పై క్వెషను ఆ సమాధానం రాయాలి. ఏది వచ్చినప్పుడు సంభావన ఎక్కువగా ఇవ్వకపోతే వాళ్ళని తిట్టి కొట్టేవాడు. ఇక వివాహానికి అతనితో పాటు గౌరవించకపోతే పెళ్లి పందిరిని, పెళ్లి కూతురిని, తల్లిదండ్రులని అందరిని కూడా దూషించేవాడు. ముష్టిఘాతకం చేసేవాడు. అదొక కారణం. శ్రాద్ధ భోజనానికి పిలిస్తే అక్కడున్న వస్తువు ఏదో గిన్నో, పంచపాత్రో పట్టుకొని వెళ్ళేవాడు. లేదా ఇంకో కారణము సంతర్పణం చేసినట్టు గారెలు, అరిసెలు చేసి పెట్టవలెను. ఆ తర్వాత భోక్తగా వెళ్ళినప్పుడు ఏ పనసపొట్టు, కాయగూర చేస్తే మొత్తం కూడా అతనికే పెట్టవలెను. ఇలాగా సామాన్యులకు అది సాధ్యం కాదు కాబట్టి పాపయ్యను పిలవటము మానేశారు. అలాగే అతని శరీరం మొత్తం గూడా జీర్ణ కోశము ఉంది. ఇంతవరకు చెప్పుకోవాలమ్మా. తర్వాత పాపయ్యను ఏమని అతని జీర్ణశక్తి గురించి గ్రామస్తులు ఏమనుకునేవారు అన్న క్వెషన్ గూడా వస్తది. అప్పుడేం శరీరం అంతా జీర్ణశక్తి ఉంది. అభాగ్యులకు ఆకలి ఎక్కువ అని అనుకునేవారు. అలా క్వెషన్‌లమ్మ 2 మార్క్స్ క్వెషన్‌లు ఎగ్జామ్‌కొస్తాయి. ఇక నెక్స్ట్ చూడమ్మా. భావి కాలమున ఏదో విషయమున మహాప్రజ్ఞావంతులగు వారి అంద లక్షణాంగుళములు బాల్యమునందే పొడసూపుచుండును. అంటే మన భవిష్యత్ కాలంలో మనం ఎలా ఉంటామో అవి మన బాల్యంలోనే మన యొక్క తెలివితేటలు, పాఠవాలన్నీ కూడా బాల్యమునందే చిన్న చిన్న లక్షణాల వల్ల మనకు పొడసూపుతూ ఉంటాయి. అంటే మనకు భవిష్యత్తులో ఎలా ఉంటామో కొంచెం తెలియజేస్తూ ఉంటాయి. పాండవ సింహం అని చెప్పదగిన భీమసేనుడు దుర్వార భుజం బల శోభితుండని ఎల్లవారెరుంగుదురు కదా! ఇక పాండవుల్లో సింహం లాంటి వాడు ఎవరు? భీముడు. ఆ భీముడు దుర్వార భుజబల శోభితుడయ్యి అంటే గొప్ప బలము కలిగినటువంటి వాడని వీరందరికీ తెలుసు కదా! ఆ మహాబల సంపత్తి అతని బాల్యమునందే గోచరమయ్యెను. ఆ బాలుడి యొక్క బలం ఏంటో చిన్నతనంలోనే తెలిసింది. ఎలా అంటే కుంతీదేవి భీమసేనుడు పుట్టిన 10వ నాడు శుద్ధి స్నానం చేసి కొడుకు నొడిలో వేచుకొని దేవతా దర్శనమునకు పోవచుండెను. అప్పుడు ఒక బెబ్బులి అం యా యామందరి ఆమెను పొన్ ఆమెందరామెను. పాండురాజు పులినొక అమ్మునం కూలనేసెను. కాని ఆ తోపున ఆమె భయపడి విసవిస పరుగెడనారంభించెను. ఒడిలో ఉన్న భీమసేనుడు నేలపడియెను. నెత్తురు గుడ్డ గుచ్చటే బిడ్డ దెబ్బకు మృతి నొందెనేమో ఎనని కుంతీదేవి తత్తరపడేయెను.
కాని బాలుడు దేహం కందలేదు, నలుగలేదు. అతని శరీరము సంపర్కము కలిగినంత మేర ఆ రాతి నేల పిండి పిండి అయ్యెను. చిన్నప్పుడు జరిగిన సంఘటన. కుంతీదేవి అంటే శుద్ధి స్నానం చేస్తారు కదమ్మా 10వ రోజు అలాగా శుద్ధి స్నానం చేశాకు నదీ ప్రాంతానికి వెళ్ళటం. అక్కడ ఒక బెబ్బులి అంటే ఓ పులి ఆమె వెంటబడటం. ఆ తర్వాత పాండురాజు దాన్ని ఒక అమ్మునం అంటే బాణం. బాణంతో దాన్ని చంపడం. ఆ తోపులాటలో ఆమె భయపడి పరిగెత్తడం. ఆ పరిగెత్తడంలో ఆ భీమసేనుడు చేతిలో నుంచి జారి కింద లోయ కింద పడతాడు. లోయలో పడతాడు. అయితే అయ్యో బిడ్డ కింద పడిపోయాడే, మరి చనిపోయాడేమో అని అనుకుంటే బిడ్డకి ఏం కాలేదు ఆడ. కొంచెం కందలేదు, నలగలేదు, ఏమీ లేదు. ఆ బాలుడు అంటే ఆ భీముడు పడిన ఆ ప్రదేశం ఆ బండరాయి ఉంది కదా, ఆ బండరాయి ముక్కలు ముక్కలు పిండి పిండి అయిపోయిందట. అప్పుడే అర్థమైపోయింది కదా బాల్యమునందే భవిష్యత్తులో పిల్లవాడు ఏ విధంగా ఉంటాడనేది ఇలాంటి సంఘటనల వల్ల మనకి తెలుస్తుంది. అతని అందువలనే పాపయ్య అందు కూడా బాల్యమున అతని జఠరాగ్ని శక్తి ద్యోతకమయ్యను. ఆ పైన భీముడి గురించి ఎలా తెలిసిందో మనకి, అలాగే పాపయ్య కూడా చిన్నతనంలో అతని యొక్క జఠరాగ్ని జఠరాగ్ని అంటే అతని ఆకలి గురించి మనకు అతని యొక్క ఆకలి శక్తి ఏంటో మనకు చిన్నప్పుడే తెలిసిపోయింది. ఎలా అంటే దృష్టి దోషము తగులునని తండ్రి ఇతరులకు అది వెల్లడింపలేదు. అంటే దృష్టి దోపం అంటే అందుకని ఎవరైనా దిష్టి పెడతారేమోనని చెప్పేసి తన తండ్రి అయితే ఎవరికి వెల్లడించలేదంటే చెప్పలేదు. పాపయ్య 10 ఏండ్ల ప్రాయము వాడైనప్పుడు తండ్రి కుమారుని వెంట పెట్టుకొని కోనసీమలో ప్రయాణము చేయుచుండెను. తన తండ్రి ఏం చేశాడు, కుమారుని తీసుకొని కోనసీమలో ప్రయాణం చేస్తున్నాడు. చలిదికూడు లేక పాపయ్య యొక్క ఆ అడుగైనను నడవ నడవజాలడు. అంటే పొద్దున్నే చలిది అన్నము తినకపోతే, చలిది అన్నము అంటే తెలుసుగా రాత్రి మిగిలిపోయిన అన్నంలో కాస్త మజ్జిగేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తింటారు. అది చల్తీ అన్నము అంటారు. దాన్ని తినకపోయాడనుకో ఈ పాపయ్యకి అసలు ఉండదు. నడవలేకపోతున్నాడు. పొద్దున్నే అన్నం తినాలి కదా, అన్నం తినకపోతే. అందుచే తండ్రి ఒకనాడు ఒక ఇంటి దగ్గర కరిగి అంటే వెళ్ళి, అమ్మ మా కుర్రవానికి రవ్వంత చలిది అన్నము దొరుకునా అని అడిగాను. అంటే రాత్రి మిగిలిపోయిన సద్ది అన్నము ఏమన్నా మీకు పెడతారా అని అడిగాడు. కుర్రవాడు చల్ది అన్నము కోరుచున్నాడు అనగానే సాధారణముగా లేదని వారుండరు. చిన్న పిల్లవాడికి భోజనం పెట్టమ్మా, కొంచెం సద్దన్నం ఏముండవు పెట్టమ్మా అంటే ఆ చల్ది అన్నం మజ్జిగన్నం ఏదన్నా ఉంటే పెట్టమ్మా అని అంటే ఎవరు కాదంటారు. పాపయ్య 16 వయసు వాడైనప్పటికే తండ్రి వల్ల చెయ్యెత్తు మనుషుండయ్యను. ఇక 16 అంటే 16 వయసుకు వచ్చేసరికి చెయ్యెత్తు అంటే తండ్రి అంత ఎత్తు ఉన్నాడు అనమాట. ఆయనను జనకుని దృష్టికి అతడు కుర్రవాడే కదా, కానీ అతనికి కుర్రవాడే కదా కుర్రవాడనుట చేత గృహ యజమానులు వచ్చినవాడు 10 ఏండ్ల వాడు అనుకొని, అయ్యో నాయన పిల్లవానికి పట్టడు చల్ది అన్నము పెట్టమా, అదిగో చల్ది వన్నాల గది అంటే వంటగది పెట్టుకొని తిను అనుడు, లేదా మీరు పెట్టవచ్చు అని ఆ గది చూపిరి. ఇక కుర్రవాడు అన్నారనుకోండి, ఇక గృహ యజమాని పెడతారో లేదో కదా, అందుకని 10 ఏండ్ల వాడేమో అనుకొని వాళ్ళు ఏం చేసుకున్నారు, 10 ఏండ్లు ఒక చిన్న పిల్లవాడేమో అని చెప్పేసి, అదిగో ఆ పిల్లవాడి చల్ది అన్నం పెట్టలేమా మేము, అదిగో మా వంటగది వెళ్ళి అక్కడికి నువ్వు వెళ్ళి తినిపించు పెట్టు అని చెప్పేసి వాళ్ళ వంటగదిని చూపించారు. ఆజానుబాహుడైన తన అంటే ఆజానుబాహుడు చాలా పొడవుంటాడనమాట. తన కుమారుని చూసిన పక్షమున అంటే చాలా ఎత్తుంటాడనమాట. కుమారుని చూచిన పక్షమున వారు చలిది అన్నము పెట్టరేమోనని భయమున అతడు మొదట వారిని వీధిలోనే ఉంచి వెళ్లి గది చూసి వచ్చిన తర్వాత ఇంటిలోని ఆడువాండ్రు పనుల సందడి ఉన్నప్పుడు దొడ్డివారిన తన బిడ్డను తీసుకొని పోయి ఆ గదిలో ప్రవేశపెట్టి అన్నము పెట్టుకొని తినమని చెప్పెను. ఇక వాళ్ళేమో 10 ఏళ్ల కుర్రవాడు అనుకున్నారు కదా, ఆజానుబాహుడు అంటే బాగా ఎత్తులావు ఉన్నటువంటి 16 ఏళ్ల పిల్లవాడిని చూస్తే ఓమో ఇతనికి ఆ భోజనమో అని అనుకుంటారేమో అని చెప్పేసి దిష్టి తగులుతుందేమో అని చెప్పేసి ఆ ఇంటి ఉన్న ఆడవాళ్ళు పనిలో ఉన్నప్పుడు అంటే ఎదురు వాకిట్లో గనక తీసుకువెళ్లకుండా, ఇక వీధిలో నుంచి తీసుకోకుండా ఇంటిలో ఆడవాళ్ళు పని చేసుకున్నప్పుడు వెనక వాకిలి అనమాట, దొడ్డిదారిన అంటే వెనక వాకిలి, ఆ వెనక వాకిలి నుంచి తీసుకొని పోయి ఆ వంట గదిలోకి తీసుకొని అన్నం పెట్టుకోమని తినమని చెప్పాడు. ఆ గదిలో మారెడు బియ్యం అన్నము ఉండెను. దానికి సరిపడ ఊరగాయలు పచ్చళ్ళు ఉండెను.
తవ్వెడు గేదె పెరుగు ఉండెను. రమారమి అంటే సుమారు గిద్దెడు పేరిన నెయ్యి ఉండెను. పాపయ్య ఆ అన్నమంతయు వడ్డించుకొని ఊరగాయలు, పచ్చళ్ళు, నెయ్యి, పెరుగు మిగలకుండా సుష్టుగా తిని ఎప్పటి అట్లా దొడ్డిదారిన వెలుపలకు వచ్చెను. ఇక ఆ గదిలోకి వెళ్ళాడు ఈ పాపయ్య. వెళ్తే అక్కడ చక్కగా మానిడి బియ్యం, మానిడు అని అంటే దాదాపు 3 కేజీల దాకా ఉంటుంది. అంటే 2.5 కేజీ 3 కేజీల మధ్యలో ఉంటుంది. ఆ అన్నాన్ని తిన్నాడు. ఇక దానికి సరిపడ ఊరగాయ పచ్చళ్ళు ఉన్నాయి, అవి వేసుకొని తిన్నాడు. గేదె పెరుగు ఉంది, ఆ పెరుగు వేసుకున్నాడు. సుమారు ఆ ఆవకాయలోకి తినడానికి ఇక గిద్దెడు నెయ్యి ఉంది, పేరిన నెయ్యి. అంటే ఆ గిద్దెడి నెయ్యి కూడా పోసుకొని తిన్నాడు. సుష్టుగా వడ్డించుకొని తిన్నాడు. ఇక అందులో పచ్చళ్ళు గారి, నెయ్యి గారి ఏమీ మిగలలేదు. తినేసి ఎప్పట్లాగే మళ్ళీ వెనక వాకిలి దొడ్డిదారిన అంటే వెనక వాకిలి నుంచి బయటకు వచ్చాడు. భోజన సమాప్తమైన తరువాత తండ్రి ఆ ఇంటి ఆడవాండ్ర కడకు పోయి, అమ్మా, మీ దయవలన మా వాడు చలిది అన్నము తిన్నాడు, నేను సెలవు పుచ్చుకొని వెళుచున్నానని చెప్పి వెళ్ళిపోయాను. ఇక పాపయ్య తండ్రి ఏం చేశాడు, ఆ ఇంటి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ, మీ దైవారు మా బిడ్డ భోజనం చేశాడు, ఇక నాకు సెలవు ఇప్పించండి, ఇంక నేను బయలుదేరుతానని చెప్పేసి తన కుమారుని తీసుకొని బయలుదేరాడు. ఆ ఇంట 5-6 చిన్న బిడ్డలుండరి. ఆ బిడ్డలందరకు సరిపోవునని నా వారా ఆ అన్నం అక్కడ దాచిరి. పాపయ్య తిని వెళ్ళిన గడియసేపటికి ఆ ఇల్లాలు చలది అన్నమును పిల్లలకు పెట్టనించి మాటలు ఆ ఆటలు మానిపించి వాళ్ళ అందరూ అక్కడికి పిలిచి కంచము పెట్టి అన్న పాత్ర చూచినప్పటికీ అందులో ఒక్క మెతుకైనా లేదు. ఇక ఆ ఆడవాళ్ళు ఏం చేశారు, ఈ పాపయ్య వెళ్ళిన ఒక గడియ అంటే 24 నిమిషాలు. ఆ అంటే 24 నిమిషాలు, ఒక అరగంట తర్వాత, అంటే 24 నిమిషాల తర్వాత ఇక తన పిల్లల్ని అంటే ఆ భోజనము, వాళ్ళ ఇంట్లో 5-6 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు సరిపడేటువంటి భోజనాన్ని ఆ వంటగదిలో పెట్టారు వాళ్ళు. ఇక తన కుమారుడికి పిల్లలకు పెడదాం కదా అని చెప్పేసి వాళ్ళ ఆటలు మానిపించేసి పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టి కంచాలు పెట్టేసి భోజనం పెడదామని కదా అని చెప్పేసి ఆ పాత్ర ఆ పాత్ర మూత తీసేసరికి ఆ పాత్రలో ఏ భోజనం అనేది లేదు. ఆ ఇల్లాలు తెల్లబోయెనంటే ఆశ్చర్యపోయింది. కుక్క తినిపోయేనేమోనని మొదట అనుకొనెను. ఒకవేళ కుక్కొచ్చి తినిపోయిందేమో అనుకుందట. కానీ ఊరగాయ పచ్చళ్ళు కూడా లేకపోవటచే అట్లా అనుకుంటకు వీలు లేకపోయినది. అంటే ఊరగాయ పచ్చళ్ళున్నాయి గదా! అంటే మాగాయ పచ్చళ్ళు, ఆవకాయ పచ్చళ్ళున్నాయి గదా! మరి ఆ పచ్చళ్ళు మరి కారంగా ఉంటే మరి కుక్క ఎట్ట తింటది? కాదు గదా! అది కాదులే, కుక్క తినలేదనుకుందట. ఇంటిలో ఉన్న ఆడవాండ్రందరూ అక్కడకు చేరి కొంతసేపు మీమాంస చేసి తుదకు బ్రాహ్మణ కుమారుడే తిరియుండునని నిశ్చయించి కుర్రవాడు మానెడు బియ్యము అన్నమును తిన్నందుకు మనసులో మిక్కిరి ఆశ్చర్యమునొందియు బ్రాహ్మణులకు పెట్టిన తిండికి కంటగించుకొనుట దోషమని నోరు మూసుకొని ఊరకుండిరి. ఇక ఇక అక్కడున్న ఆడవాళ్ళందరూ కూడా అక్కడ చేరారు. అక్కడ చేరేసి ఇక కుక్క ఎట్లా తింటుంది, ఆ బ్రాహ్మణ కుమారుడే తిని ఉంటాడని ఆశ్చర్యపోయారనమాట. మానుడు అన్నం తిన్నాడే బ్రాహ్మణ కుమారుడు అని ఆశ్చర్యపోయి, ఒక బ్రాహ్మణుడు తిన్నాడు కాబట్టి అయ్యో ఇంత తిన్నాడని బాధపడటం వల్ల వారికే దోషం కలుగుతుంది కదా, పాపం వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఏమి మాట్లాడకుండా ఊరక ఉన్నారు. ఇది పాపయ్య ఇది కూడా ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్ అన్న. చిన్ననాటి అతను ఆ జీర్ణకోశం గురించి జరిగిన ఒక సంఘటనను రాయండి. పాపయ్య బాల్యంలో జరిగిన జీర్ణకోశం సంబంధించిన ఒక సంఘటనను రాయండి అన్నప్పుడు క్వశ్చన్ ఈ సమాధానం రాయవాలమ్మా, మీకు ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్ అది. పాపయ్య చరిత్రము కూడా భీమసేనును చరిత్రము వంటిదే. పాపయ్య చరిత్రకి ఇందాక పొద్దు ఫస్ట్ ఇందాక చెప్పుకున్నాం కదమ్మా, భీముడు కింద పడంగానే రాయి పిప్పి పిప్పి అయిందని. అలాంటి చరిత్ర భీముడు, అతనుకున్న లక్షణాలు, భీముడుకున్న లక్షణాలే మన పాపయ్యకు కూడా ఉన్నాయి. కాబట్టి ఇద్దరి చరిత్ర ఒకటే లాంటిది. ఆకలిలో ఇద్దరు వృకోపధరులే. ఆకలిలో ఉన్నప్పుడు భోజనం తినేటప్పుడు ఇద్దరు కూడా సుష్టిగా తినేటటువంటి వారే. ఇద్దరు మహాకోపులే. ఆయన భీముడికి వెంటనే కోపం వస్తుంది, మన పాపయ్యకి కూడా అలాగే కోపం వస్తుంది. ఆయనను వేదవ్యాసుని వంటి మహాత్ముడు తన రచనా చమత్కృతిని అంతయు చూపి వర్ణించే భీమసేనుడు వంతుడయ్యను. ఇక వేదవ్యాసుడు భీముడి గురించి వర్ణించాడు కాబట్టి, ఆ చమత్కారంగా వర్ణించాడు కాబట్టి అందరూ కూడా వంజుడు, అందరి చేత కీర్తింపబడుతున్నాడు భీముడు. అట్టి మహాకవి ఆదుగునకు పోబట్టి పాపయ్య నిందుడయ్యను. అటువంటి మహాకవులు పాపయ్య గురించి గొప్పగా కీర్తించకపోవడం వలన మన పాపయ్య నిందలు పడవలసి వస్తుంది. అంటే అవమానాలు, అపవాదాలు ఉన్నాయి అన్నమాట. అట్టి ఇతిహాసములు అనేకములు కలవు. ఇలాంటి ఇతిహాసాలు చాలా ఉన్నాయి.
ఇతిహాసాలు ఎన్ని తెలుసుకమ్మా? 2. రామాయణం, మహాభారతాన్ని ఇతిహాసం అంటారు. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది అనే చెప్పడాన్ని ఇతిహాసము అని అంటారు. కానీ గంధ విస్తరణ భీతిచే అవి సృశింపక కథలోని ముఖ్యాంశమే వర్ణింపబడును. ఇక మనం వాటి గురించి అన్ని చెప్తూ ఉంటే గ్రంథము మన యొక్క గణప చరిత్ర రాయడానికి గ్రంథం అది పెద్దదవుతుంది కాబట్టి వాటిని స్పృశింపక వాటన్నిటిని కూడా మనం గుర్తించుకోకుండా వాటిని కథలోకి ముందు మన గణపతి కథలోకి వెళ్ళిపోదాం. ఇది కూడా ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్ అన్న. పాపయ్యను ఎవరి చరిత్రతో సమానం అని చెప్పారు? పా వారికి పాపయ్యకి ఉన్నటువంటి లక్షణాలేంటి? ఇది కూడా 2 మార్కుల క్వశ్చన్ అమ్మ, ఎగ్జామ్కి వస్తుంది. పాపయ్యను భీముడితో పోల్చాడు. ఇద్దరు వృకోపధరులే, భోజనంలో ఇద్దరు సమానులే. ఇలాగా మహాకాయులో కోపం గలవారే, తిండిలో ఉన్న వాళ్ళే అని ఇది మనం ఈ పారాగ్రాఫ్ ఈ మొత్తం రాయవలసి ఉంటుంది. తల్లి చచ్చిన జిహ్వ చచ్చు అను ఆర్యోక్తి పాపయ్య కడ నిత్యమైనది. తల్లి కనుక చనిపోయింది అనుకోండి, జిహ్వ అంటే నాలుక కూడా చచ్చబడిపోతుంది. అంటే మనము ఏది తిన్నా కూడా సహించదు. ఎందుకంటే రుచింపదు. ఎందుకంటే మనం ఆ బాధలో ఉంటాం కదా, ఆ బాధ రుచింపడదు అని ఆర్యోక్తి. ఆర్యులు అంటే పెద్దవాళ్ళు, ఉక్తి అంటే మాట, పెద్దవాళ్ళు చెప్పిన ఒక మాట. పాపయ్య దగ్గర కూడా ఇది నిజమైనది. సరిగా అతని కన్న ఆమరలేదు. అతనికి కన్న అమరలేదు. వండుకొను కష్టం అటుండగా ముమ్మారు 3 మానికల బియ్యం అతనికి కావలను. ఆ విధంగానే అతనికి వండుకోవటం కుదరలేదట. అతను వండుకొని 3 పూట్ల 3 మానికల బియ్యం కావాలి, భోజనం కావాలి. ఆ తుండులములు వానికి కావలసిన రసవర్గములు, తుండులములు అంటే పిండి వంటలు. ఇక వానికి కావలసినటువంటి రసవర్గములు, కూరలు, పిండి వంటలు అన్ని రస సంపాదించే స్వగ్రామన దుస్సాధ్యమయ్యను. ఇక 3 పూట్ల 3 మానికల బియ్యం కావాలి, దానికి కావాల్సిన కూరలు, పిండి పదార్థాలు కావాలి. కానీ వాటన్నిటిని సంపాదించుటకు మన పాపయ్యకు ఇక దుస్సాధ్యమైనది, అతనికి సాధ్యం కాలేదట. అదియును కాక వివాహము చేసుకునట వంశం నిలుపుకొన వలయునని గట్టి సంకల్పం అతనికి కలిగెను. ఇలా భోజనం దొరకలేదు కాబట్టి ఇక వివాహం చేసుకుంటే ఇక మనకి ఇక ఏ ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకున్నాడు. కానీ అతనికి విద్య చూసి పిల్లనిత్తురా? అతని ఏమన్నా చదువుకున్నాడా? ఏమీ లేదు కదా. అలాంటి వారికి ఎవరన్నా పిల్లనిస్తారా? లేదు కదా. ధనము చూచి ఇత్తురా? అతని దగ్గర ధనం ఉందా? అది ఇస్తారా? లేదు కదా. మళ్ళు మాన్యములు చూసి ఇత్తురా? అతనికి ఏమన్నా ఏమన్నా ధనము, ధాన్యము, భూములు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేదు కదా. ఇంతవరకు మనం ఇంకా రేపటి కార్యంలో ఈ వివాహము సంబంధించినటువంటి సంఘటనని ఇక పార్ట్ 4లో మీకు వివరణగా చెప్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.